హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మన డెమాన్ వాళ్ళ డాడీ, అబ్బా వీళ్ళు ఇంత మంచి మనుషులేంద్రా బాబు అని అనిపించింది. డెమాన్ చూస్తే కూడా చాలా బాధ అనిపించింది. నిజంగా చాలా చాలా బాధ అనిపించింది. డాడీ ఎలా ఉన్నావు, అబ్బా నిజంగా ఇంత మంచి మనుషులేంద్రా బాబు, వీళ్ళు ఇంత మంచి మనుషులా అని అనిపించింది నాకైతే. నిజంగా ఎంత మంచిగా మాట్లాడతాడు, ఎంత మంచిగా, అబ్బా వాళ్ళ కొడుకుని చూడడం కోసం ఏఎన్ఆర్ ఫ్యాన్ అదని చెప్పడం ఎంత బాగా అనిపించింది. నిజంగా ఇంత మంచి మనుషులు ఇట్లుంటే ఎలా అనే ఒక థాట్ కూడా అనిపించింది. ఇంత మంచి మనుషులా అని ఎందుకంటున్నానంటే, వాళ్ళ నాన్న ఎంత ఇట్లా క్యాన్సర్ ఉంది ఏమో అయినా కూడా ఎమోషనల్ అవుతాడు. కానీ పాపం డిమాండ్ ఆడ ఎమోషనల్ కాకురా అని చెప్తుంటారు. ఎంత వాళ్ళ ఫ్రెండ్ కూడా చాలా బాగుంటుంది. అరే మంచితనం నాకు తెలుసురా నీ గురించి, కానీ మంచితనం పనికిరాదురా అని భలే చెప్తాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. టాప్లో పెడతారు, ఫస్ట్ టాప్లో డెమాన్ పెడతారు, సెకండ్ ఇమాన్యుల్ పెడతారు, థర్డ్ తనుజ్ అని పెడతారు, ఫోర్త్ కళ్యాణ్ పెడతారు, ఫిఫ్త్ మన రీతుని పెడతారు. థ్యాంక్ యూ అంటే అంకుల్ బాగున్నారు అంటే నువ్వు కూర్చో అంటే నవ్వుతాడు. కానీ వాళ్ళ నాన్న, డాడీ హెల్త్ జాగ్రత్త, టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోండి, చాలామంది 70 years అయినా మీరు ఇంత స్ట్రాంగ్ ఉంటే ఒక అప్పటిలాగా చలాకీగా ఇలానే ఉండాలి. ఓకే, నా గురించి బెంగ పెట్టుకోకు బిడ్డ, నేను మంచిగా ఉన్నాను, నువ్వు కప్పు గెలుచుకొని రావాలి, నేను హ్యాపీగా ఉన్నానని చాలా బాగా చెప్తాడు. నిజంగా ఎంత చలాకీ అంటే అంత చలాకీ అనిపిస్తుంది. నాకైతే సూపర్ అనిపించింది. నిజం డెమాన్ అనుకుంటే సింపతి పెట్టుకొని చేసుకోవచ్చు, కానీ డెమాన్ ఎప్పుడు అట్లా అనుకోలేదు, సింపతితో ఆడాలని ఎప్పుడు అనుకోలేదు. నాకు డెమాన్ లోపల నచ్చేది అది, సింపతి పెట్టుకొని ఆడాలని. మీకు ఎంతమందికి అనిపించింది? అలా సూపర్ అనిపిస్తుంది.